మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు ఒక వచనము నేను, మరలా ఒక వచనము మీరు. అలాగూ చదువుదాం. 13వ వచనం నేను చదువుతున్నాను. అందరు తీశారా? పేజ్ నంబర్ 186, పేజ్ నంబర్ 186. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. చదవడం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. ప్రార్థన. దేవా, మీకు స్తోత్రమునైనా చదివిన లేఖన భాగాలను దీవించండి. మాతో మాట్లాడండి. మాకు అవసరమైన సంగతులు మీరు బోధించండి. యంత్రశుద్ధం ద్వారా వింటున్న వారితో మీరు మాట్లాడాలని, మీ మాటల చేత మమ్మల్ని ఆదరించాలని, మీ మాటల చేత మాకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించాలని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, చదివినటువంటి లేఖన భాగాన్ని గురించి మనము ఆలోచన చేసినప్పుడు నిద్రించుచున్న వారిని గూర్చిన 5 నిరీక్షణల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు తెస్సలోనికయ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు ఆ 5 నిరీక్షణలు ఏమిటి అనేది. అసలు వాస్తవానికి మరణం తర్వాత ఏముంది అనేది చాలామందికి తెలియదండి. మరణించిన వారు ఏమైపోతారు, వారు ఎక్కడ ఉంటారు, అసలు మరణం తర్వాత జీవితం ఉందా లేదా అని చాలామందికి సందేహాలు ఉంటాయి. ఒక్కొక్క మతము ఒక్కొక్క విధంగా బోధిస్తూ ఉంది. ఒక్కొక్క మతము ఒక్కొక్క విధానాన్ని పాటిస్తూ ఉంది. అయితే ఐందవ మత గ్రంథాలు చెప్తాయి, మరణించిన వారు రొటేషన్ పద్ధతిలో చనిపోతారు, మరలా పుడతారు అని చెప్తున్నాయి. వారు ఎలాగూ చెప్తారంటే, మనిషి ఒకసారి జన్మిస్తాడు, ఒకసారి మరణిస్తాడు, మరలా ఆ వ్యక్తి ఇంకో జన్మ ఉంటుంది అని చెప్తారు. అలాగూ ఎన్నో జన్మలు ఉన్నాయి అని చెప్తారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మరలా మనిషిగా పుట్టడు. మరలా అతని పాప కర్మక్రియలను బట్టి అతడు జంతువుగానో, పక్షిగానో, లేకపోతే పుట్టగానో, చెట్టుగానో ఏదో ఒక జీవిగా పుడతాడు అని ఆ గ్రంథం సెలవిస్తుంది. అయితే అలాగూ జరుగుట అసంభవం. ఒకసారి మరణించిన వ్యక్తి మరలా ఇంకో జన్మంటూ ఉంటుంది అనేది అది అపోహ మాత్రమే, అది నిజం ఎంత మాత్రము కాదు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి ఇంకో జన్మంటూ ఏమీ లేదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయంలో రాయబడిన మాట, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. కానీ దేవుని గ్రంథం మనం ఆలోచన చేసినప్పుడు మనిషి చనిపోతాడు,
వెంటనే అతనికి జడ్జిమెంట్ ఉంటుంది. ఐదవ గ్రంథం ఏమో రొటేషన్ పద్ధతిని తెలియజేస్తుంది. మనిషి పుడతాడు, చనిపోతాడు, మరలా ఇంకో జన్మ ఉంటుంది, ఇంకో జన్మ ఉంటుంది అని. కానీ జీవగ్రంథం సెలవిస్తున్న మాట, బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట, ఒక మనిషి ఒకసారి జన్మిస్తాడు, ఒకేసారి మరణిస్తాడు, ఆ తర్వాత జీవ పునరుద్ధానమునకు వెళ్తాడండి. ఇదే, ఇంకోటి లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగును. నిజంగా మనిషి మరణము అతి భయంకరమైనది. ఈ లోకములో మనిషిని భయపెట్టేది ఏదైనా ఉందంటే అది ఏమిటి? మరణం. ఈ మరణము ప్రతి మానవుణ్ణి భయపెడుతుందండి. మరణము చూడకుండా బ్రతుకున్నాడు ఎవడు లేడు. మనిషిగా పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక దినం మరణించాల్సిందే. ఈ ప్రపంచ జనాభా ఇంచుమించు 800 కోట్లకు పైగా జనాభా ఉంది. ఎన్ని కోట్లండి? 800 పైచీలకు కోట్లు. ఈ 800 కోట్ల మంది జనాభా ఇంకో 100 సంవత్సరాలలో ఈ 800 కోట్ల మంది ఉంటారా? ఉండరు. దానికి బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏమిటంటే, తరం వెంబడి తరం గతించిపోతుంది, తరం వెంబడి తరం గతించిపోతుంది అనే మాట ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. నిజంగా మనిషికి మరణము చివరిది కాదండి. మనిషికి మరణం అనేది ముగింపు కాదు. వింటున్నారా నా మాటలు? మనిషికి మరణమే ముగింపు కాదు, మరణము తర్వాత జీవితం ఉంది అని నేను గడిచిన వారములో మీకు తెలియజేశాను. అవునా? ఒక ఆయన శాస్త్రవేత్త కనుక్కున్నాడు, మరణించిన తర్వాత జీవితం ఉంది అని చెప్పాను. ఆయన కనుక్కోకముందే బైబిల్ చెప్తుంది. కానీ నాస్తికుల కొరకు ఈ మాట చెప్తున్నా నేను, దేవుడు లేడు అనేవారికి. ఎవరు ఆ వ్యక్తి? మరణం తర్వాత జీవితం ఉందని కనుగొన్న వ్యక్తి పేరేమిటి? ఏం పేరండి? డాక్టర్ రేమాన్ మూడీ. సరే, మనిషి మరణించిన తర్వాత ఏముంటుంది అనేది ప్రభు బోధించాడు. ప్రభు బోధించిన దానిని పౌలు కొనసాగించాడు. అదే మనకు నిరీక్షణ. అవునా? మరణించిన వారికి, సజీవులముగా ఉండిన మనకి నిరీక్షణ ఏంటంటే మరణించిన తర్వాత జీవితం ఉంది అనే నిరీక్షణ. రెండో నిరీక్షణ ఏమిటంటే యేసు ప్రభు మరలా వస్తాడు అనే నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ? యేసు ప్రభు మరలా వస్తాడు అనే నిరీక్షణ. మూడో నిరీక్షణ ఏమిటంటే చనిపోయిన భక్తులు మరలా లేస్తారనే నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ? చనిపోయిన భక్తులు మరలా లేస్తారనే నిరీక్షణ. గడిచిన వారంలో మనం 3 నిరీక్షణల గురించి నేర్చుకున్నాం. ఏమిటి అవి 3? మొట్టమొదటిగా ప్రభు ప్రకటించిన సత్యము ద్వారా నిరీక్షణ. ఏం ప్రకటించాడు? మరణించిన వారు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు బ్రతుకుతారు అనే నిరీక్షణ. రెండో నిరీక్షణ ఏమిటంటే క్రీస్తు ప్రభు మరలా వస్తాడు. ఏంటంటే యేసు ప్రభు మరలా వస్తాడు అనే నిరీక్షణ. మూడో నిరీక్షణ ఏమిటంటే మరణించిన క్రైస్తవులు లేస్తారు. ఏమిటండి? మరణించిన క్రైస్తవులు లేపబడుతారు అనే నిరీక్షణ. ఇదంతా ఎవరు చూశారండి? ఇదంతా ఎవరికి తెలుసండి? మేము ఎలాగూ నమ్మాలండి అని ఆలోచన చేసినప్పుడు నిరీక్షణ అనేది ఎలాంటిదంటే విశ్వసించబడిన వారికి నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ అంటే చూడని దాని కొరకు నిరీక్షణ. అది పౌలు అదే మాట చెప్తున్నాడు. యేసు ప్రభు ఎలాగైతే చనిపోయి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడని మీరు నమ్మిన ఎడల, నమ్ముతున్నామా? నిరీక్షణ నమ్ముతున్నామా? విశ్వాసముదే
అదే ప్రకారంగా ప్రభు వస్తాడనే నిరీక్షణ, క్రైస్తవులను, చనిపోయిన క్రైస్తవులను లేపుతాడనే నిరీక్షణ, ఆ నిరీక్షణ మనకు ఉండాలండి. ఇంకా ఎవరు చూశారండి చనిపోయిన వారు ఏమవుతారు, ఎక్కడ ఉంటారు అని ఆలోచన చేసినప్పుడు ప్రభువే చెప్పాడు ఒక ఉపమానం, నిజంగా జరిగిన ఉపమానం. ఏమిటా ఉపమానము? లాజరు ధనవంతుని జీవితంలో. ప్రభుని ఎరగని వాడు పాతాళంలో యాతన పడతాడు, ప్రభుని ఎరిగిన వాడు దేవుని సన్నిధిలో నెమ్మదిగా ఉంటాడు అనే సంగతి. అయితే ఈ మరణాన్ని గురించి 3 ప్రత్యేకమైనవి ఉన్నాయండి. ఏమిటా ప్రత్యేకమైనటువంటి? మరణానికి ముందు ఒకటి, అర్థమవుతున్నాయన్న మాటలు, మరణించేటప్పుడు ఒక జీవితం, ఒక అనుభవం, మరణమైన తర్వాత ఇంకో అనుభవం. 3 అనుభవాలు మనిషి జీవితంలో. ఎన్ని అనుభవాలు? 3 అనుభవాలు. ఏమిటి ఆ అనుభవాలు? మరణానికి ముందుండే జీవితం, రెండోది మరణమయ్యేటప్పుడు జీవితం, తర్వాత 3వ అనుభవం ఏమిటంటే మరణించిన తర్వాత జీవితం. మనిషి జీవితం 3 నాళ్ళ బ్రతుకు. ఎన్నాళ్ళ బ్రతుకండి? 3 నాళ్ళు. నిన్న పుట్టుక, నేడు నడక, రేపు చితికి. ఏమిటండి మనిషి జీవితం? 3 నాళ్ళ బ్రతికే. ఎన్నాళ్ళ బ్రతకండి? 3 నాళ్ళు. నిన్న పుట్టుక, నేడు నడక, రేపు సమాధికి. అంతే మనిషి జీవితం. అందుకే ఓ భక్తుడు పాట పాడినాడు కదా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగవు, నీటి బుడగలాంటి జీవితం ఏనాడు సమసిపోవునో ఎరుగవు. ఆ ఇంద్రధనసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించే మాయమయ్యే రంగుల వలయం. ఇంద్రధనసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించే మాయమయ్యే రంగుల వలయం. గడ్డి పువ్వు లాంటిదో ఈలలో సౌఖ్యం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం. గడ్డి పువ్వు లాంటిదో ఈలలో సౌఖ్యం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం. ప్రియులారా, ఎన్ని దినాలట మానవుని యొక్క జీవితం? 3 నాళ్ళ జీవితమే, 3 నాళ్ళ ముచ్చట. కానీ ఈ మనిషి తపన పడుతున్నాడంట 3 నాళ్ళ ముచ్చట కోసం. ఏం చేస్తున్నాడు? ఏమని తపన పడుతున్నాడండి మానవుడు? ఏమని తపన పడుతున్నాడు మానవుడు? ప్రతి విషయములో తపన. ఏ విషయంలో? ప్రతి విషయములో తపన పడుతున్నాడు మానవుడు. ఒకవేళ పిల్లల్ని అన్నాడు అనుకోండి, పిల్లలకి ఏం కొనివ్వాలి, పిల్లలను ఎక్కడ చేర్పించాలి, పిల్లలకి ఏమి ఇవ్వాలి, వాళ్ళ విషయమై తపన. తర్వాత పిల్లలు పెద్దవారైన తర్వాత వారికి పెళ్ళిళ్ళు చేయాలి, వాటి విషయమై తపన. తర్వాత వారికి సంపాదించాలి, తపన. ఈ లోకములో మానవుడు ఈ 3 నాళ్ళ ముచ్చట కోసము మనిషి తపన పడుచూ ఉన్నాడు. సంపాదించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, ఏదో సాధించాలని ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తున్నాడు. తపన పడుచున్నాడు, ప్రయాసపడుతున్నాడు, ఎన్నో పాటలు పడుతున్నాడు మానవుడు ఈ 3 నాళ్ళ బ్రతుకు కోసమే. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం తపన పడుతూ ఉన్నాడు.
ఈ చిన్ని జీవితం కొరకు తపన పడుచున్నాడు, ఆరాటపడుచున్నాడు. ఈ చిన్ని జీవితములో పగలు, అసూయలు, కలహాలు, ఈర్ష్య, ఓర్వలేనితనము, ప్రేమలేనితనము, ఏదోదో చెయ్యాలి, ఏదేదో సంపాదించాలి, ఎక్కడెక్కడికో పోవాలి, ఏదోదో కొనుక్కోవాలని ఈ 3 నాళ్ళ జీవితం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. నిజ దేవుణ్ణి మరచి, సృష్టికర్తను మరచి, ప్రభుని మరచి అన్నీ చేస్తున్నాడు ఈ లోకంలో మానవుడు. ఈ సంసార జీవితము ఎలాంటిదంటే ఒక ఇంద్రధనస్సు లాంటిది. ఎలాంటిదండి? ఇంద్రధనుస్సు ఎప్పుడైనా ఒక గంట వరకు ఉందనేది మీరు చూశారా? ఇంద్రధనస్సు వచ్చి కొంతసేపు ఉండి వెళ్ళిపోతుంది, అంతే. ఉంటుందా? ఉండదు. సంసార జీవితము కూడా అంతే, ఇంద్రధనస్సు లాంటిది. చావు ఖాయమా, సంసారము ఖాయం అంటే ఏమి ఖాయము? చావే ఖాయం. చావు మానవునికి ఎప్పుడొచ్చే తెలియదు, కానీ చావును గూర్చిన అవగాహన లేకుండా జీవిస్తున్నారు మానవులు. మరణాన్ని గూర్చిన అవగాహన లేదు, మరణము ఏ క్షణం వచ్చేది తెలియదు, మరణించిన వారు ఏమవుతారని అవగాహన లేకుండా జీవిస్తున్నారు. ఎంత దరిద్రమైన జీవితం అండి. అయితే ప్రభుని నమ్మిన మనకు నిరీక్షణ ఉందండి. ఏముంది మనకు? నిరీక్షణ ఉంది. ప్రభుని నమ్మిన మనకు నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ అంటే చనిపోయిన వానికి జీవితం ఉందని నిరీక్షణ. యేసు ప్రభు మరలా వస్తాడని నిరీక్షణ. యేసు ప్రభునందు నిద్రించిన వారిని దేవుడు లేపుతాడని నిరీక్షణ. ఈ నిరీక్షణ ప్రభు నమ్మిన బిడ్డలకు మాత్రమే ఉంటుంది. ప్రభుని ఎరగని వానికి ఆ నిరీక్షణ లేదు. ఏంటండి? ప్రభుని ఎరగని వానికి ఆ నిరీక్షణ లేదు కనుక వాడు ఏం చేస్తాడు? ఈ లోకములో తింటాడు, త్రాగుతాడు, సుఖిస్తాడు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తాడు. వానికి నిరీక్షణ లేదు. ఈ నిరీక్షణ మనము పొందుకున్నాం. గడిచిన వారంలో 3 నిరీక్షణల గురించి విన్నాం. ఇప్పుడు 4వ నిరీక్షణ ఏమిటి, 5వ నిరీక్షణ ఏమిటి అని ఆ 2 నిరీక్షణల గురించి మనము దైవ గ్రంథములో మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఏమిటి ఆ 4వ నిరీక్షణ? ఏం చెప్పాడు పౌలు? మరణించిన వారికి, సజీవులమై ఉండు మనకు పౌలు భక్తుడు 5 ప్రాథమిక వాస్తవాలపై తన ప్రోత్సాహాన్ని మరియు ఓదార్పును, నిరీక్షణను కలగజేస్తున్నాడు. ఏమిటి అది అని మనం ఆలోచన చేసినప్పుడు 17వ వచనం చదవండి. 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనిపోబడుదము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. 4వ నిరీక్షణ ఏమిటంటే సజీవులై ఉండిన విశ్వాసులను దేవుడు తీసుకువెళ్తాడు. ఎప్పుడు? ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు. 4వ నిరీక్షణ ఏమిటంటే ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. మనము ఆయన వచ్చే సమయానికి సజీవులముగా ఉంటే ప్రభు నమ్మిన బిడ్డలను ఆయన ఏం చేస్తాడు? తీసుకొని పోతాడు అనే నిరీక్షణ. చాలామంది జీవితాలలో నేను యేసు ప్రభుని నమ్మానండి, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం అండి ఈ శ్రమలు, ఎంతకాలం అండి ఈ బాధలు? కొంతకాలమే. ఎంతకాలం అండి? కొంతకాలమే. ఆయన రాబోతున్నాడు. కొంతకాలమే ఈ శ్రమలు. ఎంతకాలం అండి? కొంతకాలమే. ప్రభు ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచి ఉంటారో ఆయన ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వస్తున్నాడు, రాబోతున్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో సజీవులుగా ఉండిన వారిని దేవుడు ఏం చేస్తాడు?
వెంటబెట్టుకొని వెళ్తాడు. కొంతకాలమే ఈ శ్రమలు. ప్రభు మనల్ని తీసుకుపోవడానికి రాబోతున్నాడండి. అవునా కాదా? ఇప్పుడు ప్రభు ఒక చోటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన రాబోతున్నాడు. మనల్ని తీసుకుపోతానని చెప్పాడు. ఏం చెప్పాడండి? తీసుకువెళ్తానని చెప్పాడు ఆయన. వినండి వినండి వినండి. ఆయన మనల్ని తీసుకువెళ్తాడని చెప్పాడు. మనం ఎలాగుండాలండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన రాబోతున్నాడు సజీవులుగా ఉండిన మనల్ని తీసుకుపోవడానికి. కొంతకాలమే ఇక్కడ మనం. అందుకు ఒక భక్తుడు పాట పాడినాడు కదా, కొంతకాలం క్రైస్తవుడా ఈ కన్నీరు, అంతలో పర్శించునో ఈ పన్నీరు. కొంతకాలం క్రైస్తవుడా ఈ కన్నీరు, అంతలో వర్షించునో ఈ పన్నీరు. ప్రతి బాష్మ బిందువు తుడుచునులే, ప్రతి నోరు హల్లెలూయని పాడునులే. ప్రతి బాష్మ బిందువు తుడుచునులే, ప్రతి నోరు హల్లెలూయని పాడునులే. హల్లెలూయా హల్లెలూయా పాట పాడేదం, హల్లెలూయా హల్లెలూయా పాట పాడేదం. హల్లెలూయా హల్లెలూయా పాట పాడేదం, హల్లెలూయా హల్లెలూయా పాట పాడేదం. ప్రభు యేసుకే స్తోత్రం, మన రాజుకే స్తోత్రం. ప్రభు యేసుకే స్తోత్రం, మన రాజుకే స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతకాలమే ఇవన్నీ. ఎంతకాలం అండి? కొంతకాలము. ఆయన రాబోతున్నాడు. ఈ నిరీక్షణ కలిగి ఉందాం. ఆయన మనల్ని తీసుకువెళ్తాడు అనే నిరీక్షణ. ఆయన తీసుకువెళ్తాడనే నిరీక్షణ. ఎక్కడికి తీసుకొని వెళ్తాడు? ఎక్కడికి తీసుకొని వెళ్తాడండి? సిద్ధపరచబడిన స్థలానికి తీసుకుపోతాడు. అంటే మన పర్మనెంట్ ప్లేస్ కొరకు తీసుకుపోతాడు. మన శాశ్వతమైన లోకములోనికి మనల్ని తీసుకుపోతాడు. ఇక్కడ మనది అడ్రస్సు, ఈ లోకములో మనకు అడ్రస్సు ఉండొచ్చు. వింటున్నారా నా మాటలు? ఈ లోకములో మనం జీవిస్తున్నాము. పలానా ఊరు నీది, పలానా దేశము నీది, పలానా ప్రాంతము నీది. ఈ అడ్రస్సు ఇది శాశ్వతమైనది కాదు. అర్థమవుతుందా? అందుకే దైవ గ్రంథంలో రాయబడింది, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మన పౌరస్థితి ఎక్కడున్నదంట? పరలోకములో ఉన్నది. మనం ఏదైనా అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే అక్కడ రాయబడి ఉంటుంది సిటిజన్షిప్ ఏది అని. ఏమని రాస్తాం మనము? ఐ యామ్ ఇండియన్ అని రాస్తాం కదా. మన పౌరస్థితి ఏమిటి? మన దేశం ఏది? ఇక్కడ ఉండినప్పుడు ఈ దేశమే మనది, కానీ ఇది అడ్రస్సు మారిపోతుంది. మరణించగానే మనది పరలోకం. మన పౌరస్థితి, మన ఒరిజినల్ సిటిజన్షిప్ పరలోకం మనది. మనం ఈ లోకము మనది అస్సలు కాదు. ఇది మనదే. ఈ లోకం మనది కాదు అని మనకు తెలిసినప్పుడు ఇక్కడ మనకేం పనిక? ఈ లోకం మనది కాదు, ఈ దేశం మనది కాదు, ఈ జీవితం మనది కాదు, ఇక్కడ మనది ఏదీ లేదు.
మనం ఒక చోటికి వెళ్ళాలి, మన పౌరస్థితి పరలోకమందున్నది. మరి మనం ఇక్కడనే వెతుకులాడుచున్నాం ఎందుకు? ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి సంపాదిద్దామా, ఏమి చేద్దామా అని. ప్రభు సజీవులముగా ఉండిన మనల్ని తీసుకువెళ్తాడు. మన జీవితము, మన స్థితి ఇక్కడిది కాదు. ఇక్కడిదే మనది, మన పౌరస్థితి ఇదే, ఇది కాదండి మనది. మన జీవితం ఇక్కడ ఉండదు. మనం సజీవులముగా ఉంటాం, ఇక్కడ ఉండడానికి వీలేదండి. అందుకే ఒక భక్తుడు పాట పాడినాడు కదా, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు. ఇదే మన స్థితి, మన దేశం ఇదే. ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు నాది ఇదే దేశము, నేను ఇక్కడనే ఉంటాను, నాది ఇదే అని నువ్వు అనుకున్నప్పుడు, వినండి, నువ్వు చనిపోయినప్పుడు ఏం తీసుకొని పోతావు? చనిపోయినప్పుడు నీ వాళ్ళంతా ఎక్కడుంటారు? చనిపోయినప్పుడు నీ భార్య పిల్లలు ఎక్కడా? చనిపోయినప్పుడు నీ అన్నదమ్ములు ఎక్కడా? చనిపోయినప్పుడు నీ వాళ్ళందరూ ఎక్కడా? చనిపోయినప్పుడు నీవు సంపాదించిన ఆస్తులు ఎక్కడా? చనిపోయినప్పుడు నీ పేరు ప్రఖ్యాతలు ఎక్కడా? ఎక్కడైనా ఉంటాయో నువ్వు చనిపోయిన తర్వాత? ఇక్కడ ఏమీ లేవు. అందుకో భక్తుడు పాట పాడినాడు కదా, నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఆశ చూపి మోసం చేయు ఈ మాయలోకం, నమ్మవద్దు ఆశ చూపి మోసం చేయు ఈ మాయలోకం, నమ్మవద్దు గనుక నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు ఆశ చూపి మోసం చేయు ఈ మాయలోకం, నమ్మవద్దు ఆశ చూపి మోసం చేయు ఈ మాయలోకం, నమ్మవద్దు. మిమ్మును గన్న తల్లి ఏది, మిమ్మును గన్న తండ్రి ఏడి, మిమ్ము గన్న తల్లి ఏది, మిమ్మును గన్న తండ్రి ఏడి, నిన్ను గన్న తల్లి ఏది, మిమ్మును గన్న తండ్రి ఏడి. పోయినారా నిన్ను విడిచిపోయినారా, వారు పోయినారా నిన్ను విడిచిపోయినారా. ప్రియులరా, ఆలోచన చేద్దాం. మనము మరణించిన తర్వాత మనది ఏదైనా ఇక్కడ ఉన్నదా? అయితే నిరీక్షణ కలిగి ఉందా మనము? ఏమిటా నిరీక్షణ? సజీవులుగా ఉండిన మనల్ని ప్రభువు తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు అనే నిరీక్షణ. ఆయన వస్తున్నాడనే నిరీక్షణ నువ్వు కలిగి ఉండినప్పుడు ఈ శ్రమలన్నీ కూడా ఎన్నదగినవి కావు. ఈ బాధలు, ఈ అవమానాలు, ఈ నిందలు ఎన్నదగినవి కాదు. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు, ఆయన అతి సమీపంగా ఉన్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక రాబోతున్నాడు. ఆయన వస్తున్నాడు అనే నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఈ బాధలు, ఈ దుఃఖములు, ఈ వేదనలు, ఈ సంసార జీవితము ఇవేవి కూడా మనకు ఎనదగినవి కాదండి. సజీవులముగా ఉండిన మనల్ని ప్రభు తీసుకొని పోతాడని ఒక గొప్ప నిరీక్షణ అండి. తీసుకొని పోతాడంటే మన పర్మనెంట్ ప్లేస్ ఇక్కడ లేదు. ఇక్కడ మన పర్మనెంట్ ప్లేస్ ఉందా? లేదండి. మనిషి మరణించిన తర్వాత అడ్రస్సు మారిపోతుంది.
డ్రస్సు మారిపోతుంది, మహిమ శరీరం వచ్చేస్తుంది, ఆ డ్రస్సు మారిపోతుంది, చిరునామా మారిపోతుంది, పరలోకానికి ట్రాన్స్ఫర్. మనకి ఎక్కడికండి? పరలోక పిలుపు. నరులారా తిరిగి రండి. ఉంటావా? ఆలోచన చేసావా ఎప్పుడైనా? సరే, మారు మనస్సు పొందావు, రక్షణ పొందావు, ప్రభుని నమ్ముకున్నావు, సజీవముగా నీవు ఉన్నావు. ఇక సజీవులుగా ఉండిన భక్తులను తీసుకొని పోవడానికి ప్రభు రాబోతున్నాడు. నువ్వు ఎత్తబడుతావా, విడవబడుతావా? ఆలోచన చేసావా? ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడుతావా? బాగా చెప్తున్నావు లేనా, ప్రభు వస్తాడా? అప్పుడే వస్తాడా? ఏంటండి? అప్పుడే. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభు ఎప్పుడు వస్తాడోలే, మా పిల్లవానికి పెళ్లి చేయాలా, 10 సంవత్సరాలు ఉంటుంది ఇంకా పెళ్లి చేసేది, మా పిల్లలు 2 ఉన్నారు, 3 ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, వారికి ఇల్లులు కట్టించాలా. అంటే ప్రభు రాకడకు సిద్ధము లేదు. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంట తెలుసా? యేసు ప్రభు రాబోతున్నాడు అని పాటలు పాడుతారంట, యేసు ప్రభు రాబోతున్నాడు అని ఇతరులకు ప్రకటిస్తారంట, యేసు ప్రభు అతి సమీపంగా ఉన్నాడు అని అందరికీ చెప్తారంట. కానీ యేసు ప్రభు రాడు అన్నట్టు జీవిస్తారంట. ఎట్లా జీవిస్తారంట? యేసు ప్రభు ఇంకా రాడు అన్నట్లు జీవిస్తారంట. నిజంగా ఒక్కసారి నువ్వు నీ గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయి. యేసు ప్రభు రాబోతున్నాడని, ఆయన రాకడ గురించి వింటున్నావు. మరి నీ జీవితము ఆయన రాకడకు సిద్ధపాటు ఉందా? ఆలోచన చేయి. యేసు ప్రభుని రాకడ ఏ వేళ వచ్చునో, యేసు వాక్య ధ్యానముతో మరకనేయందము. యేసు ప్రభుని రాకడ ఏ వేళ వచ్చునో, యేసు వాక్య ధ్యానముతో నే మరకనేయందము. యేసు ప్రభుని రాకడ. యేసు ప్రభు రాకడ ఏ వేళ వచ్చునో తెలియదు. సజీవులముగా ఉండిన నీవు నేను సిద్ధపాటు కలిగి ఉన్నామా? సిద్ధపాటు లేకపోతే నష్టపోతాం. సరే, మన పరలోకపు స్థితి, మన పౌరస్థితి, మనది ఇక్కడ ఏమి లేదు గనక ప్రభు సజీవులముగా ఉండిన మనల్ని తన శాశ్వత లోకానికి తీసుకొని పోతాడు. ఒక దినం రాబోతున్నాడు. ఎక్కడికి తీసుకొని పోతాడు? అక్కడ ఏముంది? మనకేం సిద్ధపరిచాడు? ఇక్కడైతే మనకు 2 మేడల ఇల్లుందేమో, ఇక్కడైతే మనకు 10 ఎకరాల పొలం ఉందేమో, ఇక్కడైతే లక్షల ఆస్తులు ఉన్నాయేమో, ఇక్కడైతే అన్నీ ఉన్నాయేమో, అవన్నీ విడిచిపెట్టిపోవాల్సిందే. ఏమున్నా బంధాలు విడిచిపెట్టిపోవాల్సిందే, బంధువులను విడిచిపెట్టిపోవాల్సిందే, అన్నదమ్ములను విడిచిపెట్టిపోవాల్సిందే, ఆస్తులను విడిచిపెట్టిపోవాల్సిందే, అన్నిటిని విడిచిపెట్టిపోవాల్సిందే. ఈ దేహాన్ని కూడా విడిచిపెట్టిపోవాల్సిందే. ఏది మనకి ఇక్కడ లేదు, ఏది మనం తీసుకొని పోలేము. ఎక్కడికి తీసుకొని పోతాడు ప్రభు మనల్ని? చూడండి, ఒక మాట ఎక్కడికి తీసుకొని పోతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుండి వరుసగా మనం చదువుదాం. 14వ అధ్యాయం మొదటి నుండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్నాం,
ప్రభు చెప్తున్నాడు స్వయాన. ఏమని చెప్తున్నాడు? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు అని చెప్తూ, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెలుచున్న స్థలమునకును మార్గము మీకు తెలియనని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుతున్న మాటలు ఆలోచన చేసినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఆయన తీసుకొని వెళ్తానంటున్నాడు. ఎక్కడికి తీసుకొని వెళ్తాడు? ఆయన ఉండే స్థలమునకు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయండి. ఆ నివాసాలు ఎలాగుంటాయి? పడిపోని నివాసాలు అవి. ఏమిటండి? నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అనే మాట చెప్తూ ఆయన అంటున్నాడు, నేను వెళ్ళు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరునూ ఉండులాగనా. ఎక్కడంట? ఆయన ఉండే స్థలము ఉండులాగన. ఆయన ఉండే స్థలానికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఆ పరలోక పట్టణానికి తాను సిద్ధపరిచిన స్థలానికి తీసుకొని పోతాను. ఒకవేళ ఎవరికైనా ఇల్లు లేదా, నేను సిద్ధపరచ వెలుచున్నాను అంటున్నాడు ఆయన. మన కొరకు ఆయన స్థలాలను సిద్ధపరుస్తున్నాడండి. ఈ లోకములో మనము సిద్ధపరచబడిన మన కొరకు మనం సిద్ధం చేసుకున్న స్థలాలన్నీ విడిచిపెట్టాల్సిందే. ఒక ఆమె స్థలం సిద్ధపరుచుకున్నదండి. ఒక ఆమె నేను ఎరుగుదును, మంచి ఆస్తి ఉంది, మంచి ధనం ఉంది. ఆమె ఎక్కడ చూసినా ఫ్లాట్లు కొంటుంది. కర్నూలులో 2 ఫ్లాట్లు, నందికొట్కూరులో 2 ఫ్లాట్లు, ఆత్మకూరులో 2 ఫ్లాట్లు, అక్కడక్కడ ఫ్లాట్లు కొంటుంది. ఆమె ఈ లోకంలో స్థలాలను సిద్ధం చేసుకుంటుంది. ఆమె ఈ లోకంలో ఫ్లాట్లను సిద్ధం చేసుకుంటుంది. ఈ లోకం మొత్తం కూడా అంతరించిపోతుంది. ఈ లోకం మొత్తం కూడా నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ ఏది లేదు. కానీ ప్రభు సిద్ధపరుస్తున్నటువంటి ఆ స్థలము, ప్రభు సిద్ధం చేస్తున్నటువంటి ఆ స్థలము, అది శాశ్వతంగా ఉండే స్థలం అండి. ఏమిటంటే ఆ స్థలము శాశ్వతంగా ఉండే స్థలం. అది ఈ నిరీక్షణ నీకుందా? కొన్ని సందర్భాలలో బాధపడుతుంటారు కొందరు. ఏమని బాధపడుతుంటారు? నాకు స్థలమే లేదండి, ఇక్కడ నాకు ఇల్లే లేదండి కట్టించుకోవడానికి, నాకు ధనమే లేదండి కట్టించుకోవడానికి ఇల్లు, నాకు మంచి ఇల్లు లేదండి, ఒకే రూమ్ ఉందండి, నాకు కనీసం ఇంటిలో ఉండడానికి స్థలమే లేదండి అని బాధపడుతుంటారు. ఏమి దిగులు చెందవలసిన పని లేదు. ప్రభు నమ్మిన నీకు, ప్రభుని ఎరిగిన నీకు, ప్రభునందు విశ్వాసం ఉంచిన నీకు శాశ్వతమైన పునాదులు గల పట్టణాన్ని దేవుడు నీ కొరకు నియమిస్తున్నాడండి. లాజర్కి ఇక్కడ ఏమైనా స్థలం ఉందా? స్థలం ఉందండి లాజర్కి ఇక్కడ ఏమైనా? ధనవంతుడు లాజర్ జీవితంలో చూసినప్పుడు ఎక్కడ ఉండేవాడు? తన నివాస స్థలం ఏమిటి? ఇంటి వాకిట పడి ఉండేవాడు. ఎక్కడండి అతని నివాస స్థలము? ఎక్కడ చెప్పండి, వినపడడం లేదు. ఎక్కడ అతని నివాస స్థలము? ఇంటి వాకిట. ధనవంతుని ఇంటి వాకిట ఉంది. కనీసం షెడ్ కూడా లేదు అతనికి. ఏం లేదు లాజర్కి? షెడ్ కూడా లేదు. కనీసం నా అనేవారు లేరు, కనీసం నా బంధువులు అనేవారు లేరు లాజర్కి. ఎవ్వరు లేరండి. వస్త్రాలు లేవు. రోగం రోగం రోగం. తనకు స్నేహితులు ఎవరు? కుక్కలే తన స్నేహితులు. ఎవరండి? అప్పుడప్పుడు నాలుక తోచి తడిమేవి కుక్కలు, చీము నెత్తురు తాగేవి. ధనవంతునికి ఈ లోకంలో ఎన్ని ఇళ్ళు ఉండేవండి? ఎలాంటి జీవితం అతనిది? రోజు సన్నపు నారు వస్త్రాలు ధరించుకునేవాడు.
రోజు మంచి వస్త్రాలను ధరించుకునేవాడు, రోజు రాజభోజనం తినేవాడు, ఎంతో ఆస్తి కలిగిన వాడు, ఎంతో అందం కలిగిన వాడు, ఎంతో పలుకుబడి ఉండినవాడు, ఎంతో ధనవంతుడు, తరతరాలకు కావలసిన ఆస్తి ఉంది, తిండి ఉంది. ఎంత పెద్ద మేడ కట్టించాడో, ఎన్ని మేడలు కట్టించాడో, ఎన్ని ఫ్లాట్లు కట్టించాడో, ఇంటి నిండా ఎంత మంచి ఫర్నిచర్ ఉందో, ఎంత ఇంద్రభవనమో. కానీ పరలోకములు అతనికి ఇల్లు లేదు. ఏమి లేదండి, ఇల్లు లేదు. తన నివాస స్థలం ఎక్కడ చేరింది? ఇప్పుడు పాతాళానికి చేరింది. అక్కడ ఏముంటుంది? చీకటి. ఇక్కడ ఎలా ఉండింటుంది అతని ఇల్లు? అద్దాల మేడనేమో, ఎంత వెలుగులో బ్రతుకున్నప్పుడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వందల కోట్ల రూపాయలు పెట్టి ఇళ్ళు కట్టిస్తున్నారు. వారికి మరి చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది తన నివాసము? ఎక్కడుంటుంది? ప్రభుని ఎరగకపోతే చీకటి గదులే ఉండవు అక్కడ, చీకటి. అక్కడ నరకములో చీకటి, యాతన పడాలి. అక్కడ ఏం పడాలి? యాతన పడాలండి. లాజరు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడంట. ఏం రాయబడింది అక్కడ? నీవు ఈ లోకంలో నీకు ఇష్టమైనట్టు అనుభవించావు, కానీ లాజరు బాధను అనుభవించాడు, ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. స్థలాలు మారాయండి. మరణానికి ముందు అతని జీవితం వేరు, ఇతని జీవితం వేరు కదా. అతని స్థలం వేరు, ఇతని స్థలం వేరు. అతడేమో ఇంటి బయట వాకిలి దగ్గర, ఆ డోర్ దగ్గర పడి ఉండేవాడు. ఇతనేమో రాజభోజనం తింటూ ఆ రాజ బంగ్లాలో టీవీగా తిరిగేవాడు, మంచి వస్త్రాలు వేసుకొని తిరిగేవాడు. చనిపోయేటప్పుడు అతని జీవితము, ఒకరినేమో దేవదూతలు తీసుకొని పోవడానికి వచ్చారు, ఒకరినేమో మరణదూతలు తీసుకొని వెళ్ళారండి. ఒక వ్యక్తి చనిపోయి పాతి పెట్టబడ్డాడు, ఒక వ్యక్తినేమో దేవదూతలు తీసుకొని వచ్చారు. సజీవులుగా ఉండిన నేను ఆ నిరీక్షణ ఉందా నీకు? నా కొరకు దేవుడు స్థలాన్ని సిద్ధం చేశాడు. ఈ లోకంలో నాకు ఏమున్నా లేకపోయినా అవసరం లేదండి, ప్రభు ఉంటే చాలు. ఏముండినా లేకపోయినా ఏమీ లేదండి, నాకు దేవుడు ఉంటే చాలు. ఈ నిరీక్షణ ఉందా నీకు? ప్రభు మన కొరకు స్థలాన్ని సిద్ధం చేశాడు. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును. ప్రియులారా, ఏమి ఉన్నా లేకపోయినా ప్రభునందు ఆనందించే వరముగా ఉండాలండి. ఈ లోకములో జీవించిన భక్తులు ఎలాగూ జీవించారంట తెలుసా? అరణ్యాలకు వెళ్ళి ప్రభు కొరకు చనిపోయారు. ఇల్లుందా వారికి? ఇక్కడ స్థిరమైన పట్టణం ఉందా? నిలవరమైన పట్టణం ఉందా? కొండలలో కొందరు చనిపోయారు, గుహలలో కొందరు చనిపోయారు, రంపాలతో కోయబడ్డారు. ఎందరో భారతదేశానికి వచ్చి మిషనరీలు తమ జీవితం మొత్తం పణంగా పెట్టి దేవుని కొరకు పనిచేశారు, ఏది తీసుకొని పోలేదండి. వారికి ఒకటే నిరీక్షణ, మాకిక్కడ ఆస్తులు లేకపోయినా, మాకిక్కడ ఇల్లు లేకపోయినా, మాకిక్కడ స్థలాలు లేకపోయినా, మాకిక్కడ ఏమీ లేకపోయినా పర్వాలేదు, పరలోకమందు ప్రభు నా కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడని నిరీక్షణ. ఆ నిరీక్షణ నీకుందా? పరలోకంలో ప్రభు నీ కొరకు స్థలాన్ని సిద్ధం చేశాడు, అది గుర్తుపెట్టుకో. మొదట
మనము తాపత్రయపడుతుంటాం, ఇక్కడ ఏదేదో చేయాలి అని, ఏమేమో సాధించాలని తాపత్రయపడుతుంటాం. క్షణములో కళ్ళు మూస్తే ఏమవుతావు నీ జీవితంలో? ఆలోచన చేసావా? ఒక క్షణములో కన్ను మూస్తే నువ్వు ఏమవుతావు? ఎక్కడికి వెళ్తావు? ఒకసారి ఆలోచన చేయి. ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. పరలోకములో ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ ఇంటిలో నీవు లేకపోతే ఇంకో స్థలం ఎక్కడా? నిత్య నరకమండి. ఈ లోకములో సంపాదించడానికి, సాధించడానికి ప్రతిరోజు కష్టపడుతున్నాం. ఇల్లులు కట్టించాలి, పెళ్ళిళ్ళు చేయాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలని, ఉద్యోగాలు చేయాలని, పిల్లలను చదివించాలని ఏవేవో ప్రయాసాలు పడుతున్నాం. మంచిది, కానీ ఇది అంతమైపోతుంది. అంతము కానీ ఆ పరలోక పట్టణానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడకపోతే వాడు కటిక చీకటిలో త్రోసివేయబడతాడు. ఎవని పేరైతే జీవ గ్రంథములో రాయబడదో, ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచకుండా జీవిస్తూ ఉంటారో వారికి ఆ పరలోక పట్టణములో స్థలము లేదు, స్థానము లేదు వారికి. నీకు ఎన్ని బంగళాలైనా ఉండొచ్చు, ఎన్ని పొలాలైనా ఉండొచ్చు, నీ ఇంటిలో ఎంత ధాన్యమైనా ఉండొచ్చు, నీకు ఎంత బలగమైనా ఉండొచ్చు, నీ వారు ఎంతమంది బంధువులైనా ఉండొచ్చు, నీకు తెలిసిన వారు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీవు మరణిస్తే నీ స్థలం ఎక్కడా? నరకమా, పరలోకమా? నీవు మరణిస్తే నీవు ఏ స్థలములో ఉంటావు? ఇక్కడైతే మంచి స్థలం ఉంది నీకు. ఏముంది ఇక్కడ నీకు? మంచి స్థలం ఉంది. ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నేనుండు స్థలములోన మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. మరలా వచ్చి అంట. ఏంటండి? మరలా వచ్చి. ప్రభు ఇప్పుడు మనకు స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. ఆయన సిద్ధపరచడానికి వెళ్ళాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఉండే స్థలములో మనము ఉండులాగున. ఎక్కడండి? మనము ఉండులాగున ఆయన మరలా వస్తాడు. సజీవులుగా ఉండిన మనల్ని తీసుకొని పోవడానికి వస్తాడు. ఆ సజీవమైన దేశంలోనికి తీసుకుపోవడానికి వస్తాడు. దేవునికి ఎంత ప్రేమ చూడండి. ఏం ప్రేమ తెలుసా? నేను ఉండే స్థలములో మీరును ఉండులాగునా. ఆయన అంటాడు, నేను మీరు కలిసి. ఎంత ప్రేమ అండి దేవునికి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎలాంటి ప్రేమ? అతడు రాగానే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవుని ప్రేమ చూడండి. ఎప్పుడూ కూడా మనము ఆయనతో కలిసి ఉండాలని ఇష్టపడతాడండి. మనం పాపములో ఉండినప్పుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ మనతో ఉండాలని. ఆయన అంటాడు, నేను మీతో ఉంటానంటాడు. మన వద్దకు వచ్చాడు, మనతో ఉంటాడు, మనతో ఎప్పటికీ, మనం ఆయనతో ఎప్పటికీ ఉండులాగున ఆయన మరలా మనల్ని తీసుకొని పోవడానికి రాబోతున్నాడు. ఒక నిరీక్షణను గురించి మనం తెలుసుకున్నాం. ఏమిటా నిరీక్షణ? సజీవులముగా ఉండిన మనము ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి అనేది. ఆయన తీసుకువెళ్తాడు అనే నిరీక్షణ. ఎక్కడికి తీసుకొని పోతాడు? ఆయన సిద్ధపరిచిన స్థలానికి తీసుకొని పోతాడు. మన పౌరస్థితి ఇక్కడ లేదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చూడండి, 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నాయని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎవరి వీళ్ళంతా? విశ్వాస వీరులండి వీరందరూ కూడా.
వారు ఏమనుకున్నారంట? తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారంట. విశ్వాసము గలవారై మృతి పొందారు. ఏమని ఒప్పుకున్నారు? మా దేశం ఇది కాదు, మా జీవితం ఇది, మేము ఇక్కడ యాత్రికులముగా ఉన్నాం, పరదేశులముగా ఉన్నాం, మాది ఏది ఇక్కడ లేదు అని విశ్వాసము గలవారై మృతి చెందారంట. ఆ విశ్వాసము నీకుందా? ఆ నిరీక్షణ నీకుందా? నిరీక్షణ అనేది విశ్వసించు వాటి యొక్క నిజస్వరూపం అంటండి. నిరీక్షణ అనేది మనం ఏదైతే విశ్వసిస్తున్నామో దాని నిజస్వరూపమే నిరీక్షణ అంటే. ఏం విశ్వసిస్తున్నాం? యేసు ప్రభు చనిపోయిన వారిని లేపుతాడని నిరీక్షణ, సజీవులుగా ఉండిన మనల్ని తీసుకుపోతాడని నిరీక్షణ, యేసు ప్రభు తిరిగి వస్తాడని నిరీక్షణ. ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలండి. చివరిగా 5వ నిరీక్షణను గురించి ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళ్ళి ముగించుకుందాం. అదే 17వ వచనం చదవండి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక. మనం వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడదము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఇప్పుడు ఆలోచన చేద్దాం. 5వ నిరీక్షణ ఏమిటంటే మనము ప్రభుతో పాటు సదాకాలం ఉంటాము. వింటున్నారా? 5వ నిరీక్షణ ఏమిటండి? ప్రభుతో పాటు మనము సదాకాలం ఉంటాము. సదాకాలం ఉంటాం. ఎంతకాలము? సదాకాలం అంటే అంతముందా? ఇంకేమైనా అంతముందా? ఏమి అంతం లేదు. ఒక మాట చెప్పమంటారా? ఎంతకాలం అది అంటే, ప్రభుతో ఉండేది ఎంతకాలం అనేది ఒక మాట చెప్పమంటారా? ఒక పెద్ద గట్టురాయి ఉందనుకోండి, కొండ పెద్దది, ఒక 20 అడుగులు ఒక 30 అడుగులో ఉందనుకోండి. వింటున్నారా అన్నమాట? ఆ 20 అడుగుల గట్టురాయి ఆ రాయి మీదకి వచ్చి, ఒక కొండరాయి మీదకి వచ్చి, ఒక చిన్న పిచ్చుక, ఒక చిన్న పిట్టె తన ముక్కును సంవత్సరానికి వచ్చి ఒకసారి అటు ఇటు గీకి వెళ్ళిందనుకో, ఎన్ని సంవత్సరాలకు కరుగుతుంది అది రాయి? ఏమన్నా కరుగుతుందే? ఎన్ని సంవత్సరాలకు కానీ కరగదు. దేవునితో పాటు కూడా అంతకాలం ఉంటామండి. యుగ యుగాలు దేవునితో ఉంటాము. శాశ్వతంగా ప్రభుతో ఉంటాం. ఈ అశాశ్వత జీవితాన్ని విడిచిపెడతాం. ఈ బాధలు, ఈ వేదనలు, ఈ దుఃఖాలు, ఈ కష్టాలు, ఈ కన్నీరు, ఈ నెమ్మది లేని జీవితం, ఇరుగు పొరుగు కొట్లాటలు, ఆ సంపాదన, ఆస్తి, ప్రయాస, వేకువని లేచేది, ఇవన్నీ తలకాయ నొప్పి, ఇవంతా ప్రయాస మాని ప్రభుతో పాటు ఉంటాము. ఎంత గొప్ప నిరీక్షణ అండి. కానీ మరణానికి ముందు ఎంత జీవితం, మరణము తర్వాత ఎంతో జీవితం. మరణానికి ముందు కొంతే జీవితం. నేను చెప్పాను ఉదాహరణ, సముద్రం అంత నీటిలో ఒక చెమ్ము నీళ్ళు తీస్తే ఎంత ఉందో అదే మరణానికి ముందు. మరణము తర్వాత సముద్రం అంతా జీవితం ఉంది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. 5వ నిరీక్షణ ఏమిటంటే, ఎక్కడ ఉంటాం మనము? సదాకాలము దేవునితో. ఈ నిరీక్షణ ఉందా? ఎక్కడుంటావు నీవు? అయితే ప్రభుతో ఉండుటకు, సదాకాలం ప్రభుతో ఉండుటకు మనం ఏ విధంగా సిద్ధపడాలి ఏంటండి? 5వ నిరీక్షణ ఏమిటి? సదాకాలము ప్రభుతో ఉంటాము. అయితే ప్రభుతో ఉండుటకు మనం ఎలాగ సిద్ధపడాలి చూద్దాం. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనలను ఎరగదు. ఎలయనగా
అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనని పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్ష ప్రభుతో పాటు సదాకాలం ఉంటాను. అయితే ప్రభుతో పాటు సదాకాలం ఉండడానికి ఏ విధంగా సిద్ధపడాలి అంటే పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధమైన జీవితం కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ప్రభుతో పాటు సదాకాలం ఉండాలంటే పవిత్రమైన జీవితం కలిగి ఉండాలండి. ఎలాంటి జీవితం? పవిత్రమైన జీవితం, నిర్దోషమైన జీవితం ఉండాలండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ప్రేమ అనుగ్రహించిన చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ ఏతు చేత లోకం మనల్ని ఎరుగదు, ఏదైనా ఆయనను కూడా లోకము ఎరగలేదు. అంత మాత్రమే కాదు, మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక మీదట ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఎలాగుండాలంట? ఆయన రాకడలో ఆయనతో పాటు ఉండుటకు ఆయనను పోలి ఉండాలి అనే సంగతి మనం చూస్తున్నాం. కనుక పిల్లరా, ఈ మాటల చేత, ఈ నిరీక్షణల చేత ఒకరినొకరు ఓదార్చుకోండి. ఏ మాటల చేత? చూడండి, మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి 18వ వచనం చదవండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొని. ఏ మాటల చేత? ఈ 5 మాటల చేత ఆదరించుకోవాలి. ఏ 5 మాటలు? ఈ 5 నిరీక్షణలు. ఏమిటా 5 నిరీక్షణలు? యేసు ప్రభు మరణించిన వారికి పునరుద్ధానం ఉంది అని చెప్పాడు. ఆ నిరీక్షణ ఒకటి, ప్రభు చెప్పిన నిరీక్షణ. రెండో నిరీక్షణ ఏమిటి? యేసు ప్రభు మరలా వస్తాడని నిరీక్షణ. మూడో నిరీక్షణ ఏమిటి? చనిపోయిన క్రైస్తవులను లేపుతాడని నిరీక్షణ. నాలుగో నిరీక్షణ ఏమిటి? సజీవులుగా ఉండిన మనల్ని తీసుకువెళ్తాడని నిరీక్షణ. ఐదో నిరీక్షణ ఏమిటంటే మనము దేవునితో పాటు సదాకాలము ఉంటామని నిరీక్షణ. ఈ 5 నిరీక్షణల చేత, ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోవాలి. అర్థమవుతుందా? ఈ మాటల చేత మనం ఏం చేయాలి? ఆదరించుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము మంచి సంగతులు విన్నాం. దేని గురించి? చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు, చనిపోయిన తర్వాత మనకి ఎక్కడ స్థలం ఉంటుంది, ఈ లోకం అనగా ఈ దేశం అనగా మనం ఇక్కడ ఏమై ఉన్నాము, మనది శాశ్వతమైన అడ్రస్ మనది ఇది కాదు. మన శాశ్వతమైన అడ్రస్ సదాకాలం ఎక్కడ? దేవునితో పాటు సదాకాలం, లైఫ్ లాంగ్. ఇక్కడ మనిషి జీవితం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మహా అంటే 100 సంవత్సరాలు. అలా అయితే మనిషి మరణించాల్సిందే, తప్పక ఏదో ఒక దినం పోవాల్సిందే. తీసుకుపోయి ఎక్కడ? సమాధి తోటలో పడేయాల్సిందే. దినవారాలు చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు మస్తుగా కార్యక్రమాలు. ఎక్కడ లేని ఆచారం అక్కడే వస్తుంది చనిపోయినప్పుడు. ఏంటండి? బ్రతుకున్నప్పుడు ఏది రాదు, ఇష్టానుసారంగా తాగేది, తినేది, పాపం చేసేది, ఏమైనా చేసేది. చచ్చిన తర్వాత అందరు అక్కడే పోయి ఇంకా ఆచారాలు చెప్తారు. ఏమని? తాడు అట్ల ముడేయాలి, తలగడికి ఇక్కడ ఉండాలి, చనిపోయినప్పుడు కాళ్ళు అక్కడ ఉండాలి, తూర్పుకు ముఖం చేయాలి. వీళ్ళు ముఖాలు మండ. చచ్చిపోకముందు ఏమి లేదు, ఇష్టానుసారంగా లాగేదేవాడు, ఇష్టానుసారంగా తినేదే. చచ్చిన తర్వాత వచ్చే ఆచారాలు. ఎన్ని ఆచారాలు? వాక్యములో లేని ఆచారాలు, వాక్యానుసారంగా లేని ఆచారాలు. చనిపోయిన తర్వాత ఆకొక్క పేడు ఏంటండి? ఎవడు చెప్పాడు? ఎంత దరిద్రమైనదండి మానవుని యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంచుతుంది.
ఈ లోకంలో మనిషి ఒకసారి పుట్టుక, జీవితం, మరణం, తర్వాత తీర్పు, అంతే. నువ్వు ఈ లోకంలో ఏది చేసినా, ఏం చేసినా, 5 దినవారాలు చేసినా, 9 రోజులు చేసినా, నెల సాంబ్రాన్ని వేసినా ఏ లాభం లేదు. ఒకడు అంటున్నాడంట, మరి ఎవరన్నారో తెలియదు, మన సంఘంలో యవనస్తులు తల్లి చనిపోయింది కదా, నేను ఫోన్ చేశాను, ఏమని, బ్రదర్ ఆరాధనకు రండి అంటే, సరే వస్తాం బ్రదర్, వస్తామన్నా. కానీ ఒకటి చెప్తున్నారు ఇక్కడ, ఏంటి, మీ ఇంట్లో చావు కార్యక్రమం జరిగింది కదా, మీ ముఖాలు కొన్ని రోజుల వరకు ఎవరికి చూపేయకూడదంట. ఎవడు దరిద్రుడు చెప్పిందన్నమాట. ఎక్కడి నుండి వచ్చిన ఆచారం అది? మళ్ళా ఈ దరిద్రులు మళ్ళా ఆదివారం ప్రార్థనకు పోయి మోకాలుని ప్రార్థన చేసేదే ఎక్కడ నుండి వచ్చిన ఆచారం అది? ఎవరు తీసుకొచ్చి పెట్టారు ఆచారం అది? మొఖాలు చూపించకూడదా అంటే మనిషి బయట తిరగకూడదా? చనిపోయిన వ్యక్తి ఎక్కడో ఉంటాడు, ప్రభు నమ్మింటే పరలోకములో ఉంటాడు, ప్రభు ఎరగకపోతే నరకములో ఉంటారు. చనిపోయిన వారు తన తనువు సాధించి పరలోకానికి వెళ్తే ఇక్కడేంది ఆచారం? బ్రతికుండిన వారికి, చచ్చిన వారికి లేని ఆచారం బ్రతికుండిన వారికి దేనికి? మనిషి మారడంలా మరలా బైబిల్ చేత పట్టుకొని, సంకన పెట్టుకొని, తెల్ల వస్త్రములు ధరించుకొని, పేరుకు మాత్రం క్రైస్తవుడని చెప్పి లోక ఆచారాలు, లోక పద్ధతులు అన్ని ఆచరించేది. నువ్వు పరలోకం పెట్టబోతావు, నీకు పరలోకముల స్థానమే లేదు, నీకు పరలోకముల స్థానమే లేదు. ఈ లోకంలో నువ్వు సంఘ పెద్దవై ఉండొచ్చు, ఒక ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఒక మంత్రి అయి ఉండొచ్చు, ఒక సర్పంచ్ అయి ఉండొచ్చు, నీకు ఎంతో ఆస్తి ఉండొచ్చు, ఎంతో పేరు ఉండొచ్చు, నీకు పరలోకములో స్థానం లేదు.